ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు ఎన్‌డీఏ కూటమిచ్చిన హామీల మేరకు ఉచిత బస్సు ప్రయాణ సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 ముఖ్య హామీలపై సంతకాలు చేసి దాన్ని కేబినెట్‌లో ఆమోదించారు. అయితే ఉచిత బస్సు ప్రయాణం మాత్రం మొదటి 5 హామీల్లో లేదు. ప్రభుత్వం దీనికై కసరత్తు ప్రారంభించింది. కర్ణాటక, తెలంగాణ తరహాలో రాష్ట్రమంతటికి ఉచిత బస్సు ప్రయాణం అందించేలా లేక మరో ప్రత్యామ్నాయ మార్గం కోసం పరిశీలన ప్రారంభిస్తున్నారు. మరొక వైపు ఆర్టీసీ సంస్థకు దీని వలన ఎదురయ్యే సమస్యలు, ముఖ్యంగా ఉచిత ప్రయాణం వలన బస్సుల్లో మహిళల శాతం పెరిగి పురుషులకు స్థానం లేకుండా ఉండే సందర్భాలు పక్క రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. దీనికై ఎటువంటి పరిష్కారం చూపిస్తారో వేచి చూడాలి. ఈ ఉచిత ప్రయాణం మధ్యతరగతి, దిగువ తరగతి స్త్రీలకు వరం లాంటిది. దీన్ని త్వరితంగా అమలు చేసి అందరి మన్ననలు పొందాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.